తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాష్ట్రపతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా ఒత్తిడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఢిల్లీకి వచ్చాం. మేము రాహుల్ గాంధీ ప్రో ఓబీసీ, కానీ మోదీ యాంటీ ఓబీసీ. రిజర్వేషన్లు ఇప్పుడు ఒప్పుకోకపోతే మోడీని ఓడించి రాహుల్ను పీఎం చేసి సాధించుకుంటామని తెలిపారు. ఖచ్చితంగా రాష్ట్రపతిని మేము అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులైంది. ఇప్పటివరకు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది శోచనీయము. మేము ఎదురు చూస్తున్నాం. రేపటిలోగా రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రధానమంత్రి గారు ఒత్తిడి ఉన్నది రాష్ట్రపతి గారి మీద అని మేము భావించవలసి వస్తుంది. నిన్న మొన్న అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిని కలిసిండ్రు. ఆ సందర్భంగా వీరు ఏమైనా మా అపాయింట్మెంట్ ఇవ్వద్దని వారి మీద ఏమైనా ఒత్తిడి చేసిండ్రేమో బలహీన వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా క్షేత్రస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాన్ని ఆపము. ఖచ్చితంగా మోడీ గారి బీజేపీ మెడలు వంచి